విమాన ప్రయాణికులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశీయ విమానాల ఛార్జీలపై కీలక నిర్ణయం తీసుకుంది. విమాన టికెట్ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేసింది. ఈ అంశంలో నేటి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇకపై డిమాండ్ను బట్టి విమాన సంస్థలు తమకు నచ్చినట్టుగా టికెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటాయి. గతేడాది డిసెంబర్లో ఇండిగో విమాన సర్వీసులో సమస్యలు రావడంతో ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీలపై తాత్కాలిక పరిమితిను కేంద్రం విధించింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఉద్రిక్తతలతో అంతర్జాతీయ విమానయాన సర్వీసుల నిర్వహణ భారంగా మారింది. విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ ఎత్తివేతతో విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. పండుగలు, సెలవు రోజుల్లో రద్దీ ఉంటే టికెట్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. చివరి నిమిషం బుకింగ్స్, అర్జెంట్ గా ప్రయాణించే వారికి తడిసి మోపవుతుంది. రద్దీ లేని సమయంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు విమానయాన సంస్థలు ధరలు తగ్గించే వెసులుబాటుకు అవకాశం లేకపోలేదు. ఇకపై విమానయాన సంస్థలకు డైనమిక్ వెసులుబాటు వచ్చింది. డైనమిక్ ప్రాసెసింగ్ చేసుకునే స్వేచ్ఛకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా అయింది. పరిమితి ఎత్తివేసిన ఇష్టరాజ్యంగా వ్యవహరించవద్దని కేంద్రం సూచించడం కూడా జరిగింది. ధరలు పారదర్శకంగా, సహేతుకంగా ఉండాలని తేల్చి చెప్పింది కేంద్ర పౌర విమానయాన శాఖ. రద్దీ సమయాల్లో అకారణంగా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. విమాన ప్రయాణికులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశీయ విమానాల ఛార్జీలపై కీలక నిర్ణయం తీసుకుంది. విమాన టికెట్ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేసింది. ఈ అంశంలో నేటి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇకపై డిమాండ్ను బట్టి విమాన సంస్థలు తమకు నచ్చినట్టుగా టికెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటాయి. గతేడాది డిసెంబర్లో ఇండిగో విమాన సర్వీసులో సమస్యలు రావడంతో ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీలపై తాత్కాలిక పరిమితులను కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఉద్రిక్తతలతో అంతర్జాతీయ విమానయాన సర్వీసుల నిర్వహణ భారం పడింది. అయితే విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ ఎత్తివేయడంతో విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. పండుగలు, సెలవు రోజుల్లో రద్దీ ఉంటే టికెట్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. చివరి నిమిషం బుకింగ్స్, అర్జెంట్ గా ప్రయాణించే వారికి తడిసి మోపిడి అవుతుంది. రద్దీ లేని సమయంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు విమాన సంస్థలు ధరలు తగ్గించే వెసులుబాటు కూడా అవకాశం లేకపోలేదు. ఇకపై విమానయాన సంస్థలకు డైనమిక్ వెసులుబాటు వచ్చింది. డైనమిక్ ప్రాసెసింగ్ చేసుకునే స్వేచ్ఛకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా అయింది. పరిమితి ఎత్తివేసిన ఇష్టారాజ్యంగా వ్యవహరించవద్దని కూడా కేంద్రం సూచించింది. ధరలు పారదర్శకంగా ఉండాలని తేల్చి చెప్పింది కేంద్ర పౌర విమానయాన శాఖ. రద్దీ సమయాల్లో అకారణంగా ధరలు పెంచితే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. గత 3 నెలలుగా 500 కిలోమీటర్ల ప్రయాణానికి 7,500 వరకు పరిమితి ఉండేది. అదే 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు 12,000 ఛార్జీ ఉండేది. 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరానికి 15,000 వరకు వసూలు చేసేవారు. 1500 కిలోమీటర్ల ప్రయాణం దాటితే ఛార్జీ 18,000గా ఉండేది. ఇప్పుడు ఈ ప్రయాణాల ధరల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.